హాయ్ ఫ్రెండ్స్, వెట్రిమారన్ వర్ష భరత్ దర్శకత్వంలో నిర్మించిన బ్యాడ్ గర్ల్ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్తోనే వివాదాలు సృష్టించింది. బ్రాహ్మణ్ అమ్మాయిని లస్టీగా చూపించడం పెద్ద తప్పు అన్నట్లు గోల పెట్టారు. అయితే అవేం పట్టించుకోకుండా సెన్సార్ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా రిలీజ్ అయింది. అంజలి శివరామన్ రమ్య పాత్రలో నటించింది. రమ్య అనే అమ్మాయి మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఆ అమ్మాయికి రకరకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. వాడితో తిరగాలి, వీడితో పడుకోవాలి, ఇలాంటివన్నీ కామన్ గా వచ్చే కోరికలే. అయితే అవన్నీ తప్పని చెప్తూ ఉంటుంది ఆమె చుట్టూ ఉన్న సమాజం. ఆమె సమాజంలోనే ఉన్న స్త్రీలు, తల్లి, అమ్మమ్మ వీళ్ళే ఆమెకి వ్యతిరేకంగా అలాంటివి చేయకూడదు, తప్పు అని చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఉద్దేశం వేరు. అయితే ఈ అమ్మాయి తన కోరికలు చంపుకోలేక ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలు పెడుతుంది. ఓ నలుగురితో డేటింగ్ చేస్తుంది, నలుగురితో ఎఫ్ఐఆర్ ఉంటుంది. కొంతమంది మగాళ్ళు ఈమెకి ద్రోహం చేస్తే అయినా కూడా ప్రేమిస్తుంది. కొంతమంది ఈవిని వాడుకొని వదిలేస్తారు. కొంతమంది టైంపాస్కి ఈవిడితో తిరుగుతారు. కానీ ఈవిడితో ఎవరో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకోరు. అలాంటి సమయంలో తన మీద తనకే డౌట్ వస్తుంది. నేను బ్యాడ్ గర్ల్నా, ఎందుకు నాకు అందరూ దూరం అవుతున్నారు ఇష్టపడిన వాళ్ళు అన్న ఫీలింగ్ లో ఆమె ఉంటుంది. అయినా సరే లైఫ్ లో అలా ముందుకు పోవాలి అన్న కాన్సెప్ట్ తో ఆమె ముందుకు పోతూ ఉంటుంది. ఇదే కదా భానుప్రియ చెల్లి శాంతిప్రియ రమ్యకి తల్లిగా నటించింది. హృదు హరుణ్ లేచిపోదామని రమ్మని తల్లి మాట విని సింగపూర్ పోతాడు. ఈ పాత్రలో ఓకే అనిపిస్తాడు. శరణ్య రవిచంద్రన్ హీరోయిన్ కి సపోర్టివ్ రోల్లో ఓకే అనిపిస్తుంది. ఇక అంజలి శివరామన్ రమ్య పాత్రలో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. 16 ఏళ్ల అమ్మాయి నుంచి 30 ఏళ్ల అమ్మాయి వరకు ఆమె లైఫ్ స్పాన్ ని చాలా చక్కగా చూపించారు. ఆ ఏజ్ డిఫరెన్స్ ని కూడా ఆమె బాడీ వెయిట్ ని మేనేజ్ చేస్తూ బాగా చూపించారు. తల్లితో మాట్లాడినప్పుడు, తండ్రితో మాట్లాడినప్పుడు ఆమె యాక్టింగ్ బాగుంటుంది. తనను కేవలం వాడుకున్నాడని తెలిసిన తర్వాత ఒకటి ముక్కు పగలగొట్టే సన్నివేశం బాగుంటుంది. అయితే ఈ సినిమాని తీసిన వర్ష భరత్ ఈమెను అభినందించి తీరాలి. ఈ కాన్సెప్ట్ ని చాలా మంది తీశారు. అయితే ఈమె కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసింది. అసభ్యకర సన్నివేశాలు పెట్టడానికి స్కోప్ ఉన్న ఒకే ఒక చిన్న సీన్ పెట్టింది. అది కూడా అసభ్యంగా ఉండదు. బ్యాడ్ గర్ల్ అని పేరు చూసి మంచి సీన్లు ఉంటాయని ఆశపడి చూసే వాళ్ళందరికీ నిరాశ కలగడం ఖాయం. అయితే ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫోటోగ్రఫీ. ఇక అమిత్ త్రివేది ఫస్ట్ టైం తమిళ్లో మ్యూజిక్ ఇచ్చాడు. ఒక్క పాట కూడా బాగోదు, ఏదో అలా సాగుతాయి అంతే పాటలు. కాలేజీ డేస్ లో ముద్దు పెట్టుకోవాలని, కౌగిలించుకోవాలని, సెక్స్ చేయాలని ఇటువంటి కోరికలు ఉంటాయి యుక్త వయసులో ఉన్న పిల్లలకి. దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో చెప్పే సినిమాలు తీస్తే బాగుంటాయి. కానీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, ఇది మీ లైఫ్, మీ కోరికలు మీకు కావాల్సినట్టు తిరగండి అంటే ఈ సినిమాలో క్లైమాక్స్ లో హీరోయిన్ కి ఏమైందో అదే అవుతుంది మనకి. అలాంటి తప్పులు చేసిన వాళ్ళు మనం ఉంటాం. తప్పు చేసి పశ్చాత్తాపం పొందడం కన్నా తప్పు చేయకుండా హ్యాపీగా లైఫ్ గడిస్తే అదొక మంచి లైఫ్ గా మిగులుతుంది. ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇక ఈ సినిమాలో ఒక పిల్లిని డబ్బాలో పెట్టి హీరోయిన్ పెంచుకుంటూ ఉంటుంది. హీరోయిన్ బతుకు కూడా అలా అయిపోయింది అన్నట్లు హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది పురుషాధిక్య సమాజం. ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఆడవాళ్ళకి చాలా రైట్స్ ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా వాళ్ళని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారంటే ఆడవాళ్ళని గౌరవంగా భావిస్తారు, పరువు ప్రతిష్టగా భావిస్తారు భారతీయులు. బాహుబలి సినిమా చూసినా బాహుబలి తల్లితో కూడా గొడవ పెట్టుకునేది ఒక స్త్రీని కాపాడడం కోసమే. మన భారతదేశంలో స్త్రీని భక్షించే వాళ్ళు ఉన్నారు, శిక్షించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ సినిమాలో సమస్యకి రెండు వైపులా రెండు వాదనలు ఉన్నాయి. సో ఈ సినిమాని జస్ట్ అలా చూసి మన పని మనం చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇటు లేడీస్ని సపోర్ట్ చేస్తే అది తప్పని మగాళ్ళు అంటారు, మగాళ్ళని సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు గ్యాంగ్లు వేసుకొచ్చి మీద పడిపోతారు. సో ఎవరిని సపోర్ట్ చేయకుండా జస్ట్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో నటించిన మిగిలిన నటీనటులు కూడా ఓకే అనిపిస్తారు. కానీ రమ్య పాత్రలో అంజలి శివరామన్ కళ్ళతోనే కట్టిపడేస్తుంది. ఆమెకు చేసిన మేకప్ కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. 16 ఏళ్ల వయసులో ఆమెకి చీము కురుపులు మొహం మీద, గడ్డం మీద రావడం, అవి మెల్లిమెల్లిగా పగులుతూ చీమ్ పోయి మళ్ళీ ఎర్రగా ఉండడం, ఇలాంటివన్నీ న్యాచురల్ గా తీశారు. చాలా బాగా డీటెయిలింగ్ గా చేశారు. ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. అయితే ప్రస్తుత సమాజంలో స్త్రీలు కూడా ఇలాగే ఉన్నారు. ఒక ఎఫ్ఐఆర్ పోతే ఇంకో ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్ పోతే ఇంకో ఎఫ్ఐఆర్. ఆఫ్ కోర్స్ ఒకప్పుడు మగాళ్ళు ఎలా ఉంటే అది పెద్ద తప్పు కాదు, ఆడవాళ్ళు కూడా అలా ఉంటే అది పెద్ద తప్పేం కాదు ఇప్పుడు పరిస్థితుల్లో. ఎందుకంటే ఎవరు ఎవరికి నేను ఈ పని చేస్తున్నానని చెప్పరు దొరికే వరకు. తెలుగు డబ్బింగ్ లో జియో హాట్స్టార్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?